పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 6 నుండి 12 వచనాలు చదువుకుందాం. 6 నుండి 12 వచనాలు. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయున్న అలెగ్జాంద్రియా పట్టణపు వాడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని వాడ నడిపించితిమి. బహు కష్టపడి దాని దాటి మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణముండెను. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరకులను వాడకును మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును వాడ యజమానుడు చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్సునకు చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టుననున్న క్రేతు రేవై ఉన్నది. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మహాఘనత వహించిన మా ప్రియ ప్రభు, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించుచున్న ప్రాణప్రియుడవు. అందును బట్టి మిమ్మల్ని మేము ఎంతో స్తుతిస్తున్నాం. దైవ లేఖనాలలో నుండి అమూల్యమైన విషయాలు తేటగా మీరు మాకు అందించి మీకు రావలసిన మహిమ ఆపాదించుకొనమని, తోడై ఉండి కాపాడమని పౌలు ప్రయాణాలలో ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు మాకు నేర్పించడానికి ఇష్టపడుచున్నందుకు స్తుతించుచు మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో కొన్ని సంగతులు తేటగా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. గత వర్తమానంలో 1 నుండి 5 వచనాలలో కైసరి నుండి మూరకు చేసిన ప్రయాణం, మనము 6వ వచనము నుండి 44 వరకు అలెగ్జాంద్రియా వాడలో మెలితేకు చేసిన ప్రయాణం, అది మనం చూస్తున్నాం. అయితే మూర నుండి మెలితే వరకు 980 మైళ్ళు. మూర నుండి మెలితే వరకు 980 మైళ్ళు. అక్కడ శతాధిపతి ఇటలీకి వెళ్ళనయున్న ఈజిప్టుదైన అలెగ్జాంద్రియా వాడను కనుగొని అందులో పౌలును మిగిలిన ఖైదీలను ఎక్కించినట్లుగా చూస్తాం. ఆ సమయంలోనే భయంకరమైన తుఫాను సంభవించింది. ఆ సమయంలో భయంకరమైన తుఫాను సంభవించినట్లుగా మనము చూస్తాం. 7వ వచనములో, ఆ సమయంలో ప్రియులారా, అనేక దినములు మెల్లగా నడచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని వాడ నడిపించితిమి.
అనే మాట చూస్తున్నాం. వారు క్రేతు దీపమునకు చేరిరి. క్రేతులో సంఘము ఉన్నట్లుగా మనము చూడవచ్చు. క్రేతులో సంఘమును పౌలు ఎప్పుడు దర్శించెనో మనకు తెలియదు గాని, అయితే అక్కడ అంతకు ముందే సంఘము ఉన్నట్లు మనము గుర్తించవచ్చు. అది తీతు పత్రిక 1:5 ప్రకారంగా మనకు తెలియచున్నది. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో మనము తేటగా గమనించినప్పుడు తీతు పత్రిక 1 అధ్యాయం 5వ వచనాన్ని మనము చదివితే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఇక్కడ మనము గమనించినప్పుడు క్రేతువారు పెంతెకొస్తు దినమున పేతురు ప్రసంగాన్ని విన్నారు. క్రేతువారు పెంతెకొస్తు దినాన పేతురు ప్రసంగాన్ని వారు వినినట్లుగా మనము చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదివితే, క్రేతీయులు అరబీయులు మొదలైన క్రేతీయులు అరబీయులు మొదలైన అనే మాట చూస్తాం. ప్రభునందు ప్రియులారా, క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఆ రోజు పేతురు ప్రసంగం విన్నవారు క్రేతుకు వెళ్ళి ఈ క్రేతీయులు సువార్తను తేటగా చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ సువార్తను వారు విన్నారో రక్షించబడ్డారు. రక్షించబడిన వారు సంఘముగా ఏర్పడ్డారు. ఒకవేళ వారి ద్వారా సంఘము స్థాపించబడినదేమో అనే విషయాన్ని సందిగ్ధంగా చెప్తా ఉంటారు కానీ, బహుశా వారి ద్వారానే పరిచర్య జరిగినట్లు గుర్తించవచ్చు. తరువాత బహు ప్రయాసతో వారు మంచిరేవులు అను స్థలానికి చేరాడు. అక్కడ కొంతకాలము ఉండిరి అని 8వ వచనంలో మనం చూస్తాం. మంచిరేవులు, బహు కష్టపడి మంచిరేవులు అనే స్థలానికి వారు వచ్చారు. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించెను. ప్రయాణము చేయుట బహు కష్టతరమైంది అనే మాట, బహు అపాయకరమైంది అనే మాట మనం 9వ వచనంలో చూస్తాం. ఉపవాస దినము అనగా ఇక్కడ మీరు చాలామంది ఈ విషయాన్ని కొంచెం ఆలోచన చేయాలి. ఇక్కడ ఉపవాస దినము అంటే ప్రాయశ్చిత్తార్థ దినమని అర్థం. ఉపవాస దినమనగా ప్రాయశ్చిత్తార్థ దినం. లేవియాకాండంలో 16వ అధ్యాయం. లేవియాకాండం 16వ అధ్యాయం
29వ వచనము నుండి 31వ వచనం. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఎలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడిను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడా అన్నాడు. ఉపవాస దినము అంటే ప్రాయశ్చిత్తార్థ దినం అనే అర్థాన్నిచ్చే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోవా సన్నిధిని సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను అనే మాట మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట. ఇక 23వ అధ్యాయం 27వ వచనం. 23వ అధ్యాయం 27, 28, 29 వచనాలు. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతివానిని వాని ప్రజలలో నుండకుండా నాశనము చేసేదను అన్నాడు. ఇప్పుడు కొంతమంది 7వ నెలలో ఉపవాసం, 8వ నెలలో, 9వ నెలలో, 10వ నెలలో ఉపవాసాలని చెప్పి కార్యక్రమాలు చేస్తున్నారే, అది ఇశ్రాయేలీలకు చెప్పిన మాట. అది కూడా ఉపవాసం అంటే ప్రాయశ్చిత్తార్థ దినం. ఆ దినములో ఏ పని చేయకూడదు. ఒకవేళ ఎవడైనా ఆ పని చేస్తే వారిని ప్రజలలో నుండి నాశనము చేసేయాలి, ప్రజలలో నుండి కొట్టివేయాలి. ఇంత తేటగా చెప్పాడు. మరి ఈరోజు పేరు చెప్తున్నారు కానీ ఆ ప్రకారంగా చేయకుండా చేయడం ఏమంత మర్యాద చెప్పండి. సంఖ్యాకాండములో కూడా చెప్పాడు. 29వ అధ్యాయం 50వ వచనం. సంఖ్యాకాండం 29వ అధ్యాయం 50వ వచనం. 40వ వచనం అండి. మనం 35 నుండి మనం చదువుకోవచ్చు. 8వ దినము మీకు వ్రత దినముగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులనేమీయూ చేయకూడదు. 40. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీలతో సమస్తమును తెలియజెప్పెను అన్నాడు. కాబట్టి దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, యూదుల 7వ నెల 10వ దినం, అది సెప్టెంబర్ ఆఖరు భాగానికి అక్టోబర్ మొదటి భాగమునకు మధ్య ఉన్న కాలానికి వచ్చేది. అర్థమైందండి? దైవ గ్రంథంలో మనము తేటగా గమనించాల్సిన దైవ సత్యం. ప్రభు పిల్లలమైన మనము ఎలాగున ప్రభు పని
తేటగా గమనించాలో మనము చూస్తున్నాం. మరలా చెప్తున్నా, యూదుల 7వ నెల 10వ దినము, అది సెప్టెంబర్ ఆఖరు భాగానికి అక్టోబర్ మొదటి భాగానికి మధ్య ఉన్న కాలానికి వచ్చేది. ఇది మధ్యధరా సముద్రంలో ప్రయాణము చేయుటకు అది అపాయకరమైన కాలమని అప్పటి నాయకులు అనుకునేవారు. మధ్యధరా సముద్రంలో ప్రయాణము చేయుటకు వారు వెళ్ళే కాలం అది అపాయకరమైన కాలమని అప్పటి నాయకులు అనుకునేవారు. నవంబర్ మధ్యకాలము నుంచి ఓడ ప్రయాణం దాదాపుగా అసాధ్యము అనుకునేవారు. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము మూలమున సరకులకు వాడకును మాత్రమే కాక మన ప్రాణములకును నష్టము కలుగునని చెప్పాడు. పౌలు ఒక ప్రవక్త గనుక ఈ సంగతులు ప్రభువు పౌలునకు తెలియజేశాడు అని మనము గుర్తించవచ్చు. 10వ వచనం, అయ్యలారా, మన ప్రాణములకు హాని ఉన్నది అని చెప్పాడు. 20వ వచనం, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. 21వ వచనం కూడా, వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును అని చెప్పాడు. చూశారా? అయ్యా, మనం చేసిన పొరపాటే ఈరోజు మనకు ప్రాణాపాయమైంది. నిజమే, మానవ జీవితంలో పొరపాటులు చేసి ప్రాణాపాయాన్ని తెచ్చుకుంటారండి. అలా తెచ్చుకున్న వారు ఉన్నారు. చూడండి, ఒక్క మాట చెప్తా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 38వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 38వ వచనాన్ని మనము చదివితే 16:38లో అక్కడున్న మాట, వారు పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిరి అనుంది. వారు పాపము చేసి తమ ప్రాణాలకు ఏం తెచ్చుకున్నారండి? ముప్పు తెచ్చుకున్నారు. పాపం చేసే ఏ ఒక్కరైనా తమ ప్రాణాలకు ఖచ్చితంగా ముప్పు తెచ్చుకోవడమే. జాగ్రత్తగా గమనించండి. పాపం చేసే ఏ ఒక్కరైనా తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే. వీరేమో పౌలు మాట వినక ప్రయాణము చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు. కనుక పెద్దల మాట వినాలి, ప్రవక్త మాట వినాలి, దైవజనుని మాట వినాలి. అర్థమైందండి? నేను వినను అని అనకూడదు. ప్రతి ఒక్కరూ దేవుని మాట వినేవారుగా ఉండాలి. ఎవరైతే అలాగు దేవుని మాట వింటారో అట్టి వారి విషయంలో ఆయన ఆనందించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన మాట స్పష్టంగా మనము గమనించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయములో పౌలు ఒక మాట చెప్పాడు. చూడండి, 11వ అధ్యాయం 25, 26. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని,
ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలననైన ఆపదలలోను నా స్వజనుల వలననైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణము వలననైన ఆపదలలోను అరణ్యములు ఆపదలలోను సముద్రములు ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటిని అని చెప్పాడు. కాబట్టి దైవ గ్రంథములు మనం ఆలోచన చేసినట్లయితే ఒక గొప్ప సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆపదలు అనేవి ఆయన జీవితంలో ఎన్నోసార్లు ఎదురయ్యాయి. అందులో సముద్రము వలన ఆపదలు అనే మాట చూస్తున్నాం. ప్రయాణము వలన ఆపదలు అనే విషయాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము తేటగా గుర్తించబద్ధులమై ఉన్నాం. ప్రియులారా, గమనించండి. అయినా శతాధిపతి ఏం చేశాడు? పౌలు చెప్పింది నమ్మక నావికుడు వాడ యజమానుడు చెప్పిందే నమ్మాడు అని 11వ వచనంలో వ్రాయబడింది. పౌలు చెప్తూ ఉంటే అతని మాట నమ్మల. పౌలు చెప్పింది నమ్మక నావికుడు వాడ యజమానుడు చెప్పిందే నమ్ముతూ వచ్చాడు అని మనము చూస్తున్నాం. మరియు శీతాకాలం అక్కడ గడుపుట ఆ రేవు యుక్తము కానదైనందున బయలుదేరి వారు వెళ్ళినట్లుగా చూస్తాం. ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్కు చేరి అక్కడ శీతాకాలము గడపవలనని అనుకున్నట్లుగా 12లో చూస్తున్నాం. ఫీనిక్సునకు చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టునున్న క్రేతు రేవై ఉన్నది. క్రేతు రేవు, ఆ క్రేతు రేవుకు చేరుకోవాలి అనుకున్నారు. నిజంగా మధ్యధరా సముద్రములో తుఫాను సంభవించు కాలమునకు వారు ఆ స్థలానికి చేరిరి. శీతాకాలం వరకు మనము ఎంత మాత్రము ప్రయాణము చేయలేమని పౌలు వారితో చెప్పాడు. పౌలు వారితో చెప్పినట్లుగా చూస్తున్నాం. పౌలు రోమా వెళ్ళవలెనని ప్రభు సంకల్పించినందున అతనితో పాటు మిగిలిన వారి ప్రాణములు కూడా దక్కినవి. ఇది సత్యం. ఆ వాడ యజమానుడే నావికుడైనందున ఇంతకంటే మంచి రేవుకు చేరుకొనవలనని అతడు ప్రయత్నించుచున్నాడు. ఆ నావికుడు ఫీనిక్స్కు చేరవలనని కోరుచున్నారు గాని వారు ఎన్నడూ అక్కడకు చేరలేదు. ఆ సమయంలో దక్షిణపు గాలి 13వ వచనం, దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా తమ ఆలోచన నెరవేరినదని తలంచిరి. కొంతసేపటికి తరువాత పెనుగాలి వీచెను అని మనం చూస్తున్నాం. కొంతసేపటికి పెనుగాలి వీచింది. అందువలన వాడను అదుపు చేయలేకపోయినందున నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోయాను. చూశారా? వాడ ఎన్ని ఇబ్బందుల మధ్య గాలికి కొట్టుకొని పోయాను. అటు తరువాత క్లౌద అను ఒక చిన్న ద్వీపము చాటున దానిని నడిపించెను. వాడను భద్రము చేయుట బహు కష్టమాయెను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, వాడను భద్రము చేయుట బహు కష్టమైపోయింది. నిజమే. ఈనాడు కూడా వాడను భద్రము చేయాలి. ఏ వాడను భద్రము చేయాలి? వారికి భద్రము చేయడం, వాడను భద్రము చేయడం బహు కష్టమైంది. ఈనాడు మనము
వాడను భద్రం చేయాలి. ఏ వాడ భద్రం చేయాలి? విశ్వాసమును వాడ. తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు అన్నాడు. కొందరు ఏం చేశారండి? విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారున్నారు. వాడను భద్రంగా కాపాడుకోవాలి. ఎంత భద్రంగా కాపాడుకోవాలి? చూడండి, వాడను కట్టేటప్పుడు నోవాహు ఎంత భద్రంగా చెప్పాడండి. ఆదికాండంలో నోవాహు నిజంగా ఆ వాడను కట్టే ఆ తీరుందు చూశారు. ఎంత అద్భుతంగా ఆ వాడను కట్టడానికి దేవుడు చెప్పాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 22వ వచనములో నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాడు అని వ్రాయబడింది కదా. అలాగే 7వ అధ్యాయం 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను, యావత్తూ చేసెను. ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాడు అని మనము దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు యావత్తు. ఓ ప్రియులారా, ఇక్కడ మనము గమనించినప్పుడు వాడ ఎలా కట్టాలో దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా వాడను కట్టాడు. ఆ కట్టిన వాడ ఎలా కట్టమన్నాడు? చూడండి, 14వ వచనం, 6:14, చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనము. దేనితో? చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకో. 2, అరలు పెట్టి ఆ వాడను చేసి, అరలు పెట్టి చెయ్యాలి అన్నాడు. 3వదిగా వాడను లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను, దానికి కీలు పూయవలెను. చితిసారకపు మ్రానుతో వాడను చేసి అరలు పెట్టి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను అని. ఇక్కడ మీరు గమనించాలి, చితిసారకపు మ్రాను అది తేలికైనది. అరలు పెట్టుట ఎవరికి వారే అందులో నివాసము చేయడానికి. ఎన్ని అరలు పెట్టాడు? 3 అంతస్తులు కదా. 16వ వచనంలో క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు అలాగున దానిని చేశాడు అని, అంతస్తులు గల వాడగా చేశాడు. మాత్రమే కాదు ప్రియులారా, ఆ వాడకు ఏం చేయాలి? కీలు పూయాలి. సహజంగా భక్తి కలిగిన వారు, పండితులు, కీలు అనేది విశ్వాసం అని చెప్తారు. కీలు దేనికి సాదృశ్యంగా చెప్తారండి? విశ్వాసానికి సాదృశ్యంగా చెప్తారు. ఈ విశ్వాసం అనే కీలు ఆ వాడకు పూయకుండా ఉంటే, ఎక్కడైనా చిన్న రంధ్రం వాడకు ఉంటే ఆ యొక్క వాడ లోపలికి నీరు ప్రవేశించి వాడంతటిని ముంచివేస్తుంది. అందుకే ఆ రోజుల్లో కీలు పూసేవారు. ఈరోజు ప్రియులారా, మనము కూడా విశ్వాస విషయములు మనలను మనము జాగ్రత్త చేసుకొని ప్రభువుకెంతో మహిమ తేవలసిన వారమై ఉన్నాం.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనము తేటగా గుర్తించాలి. అలాంటి విశ్వాస విషయములో వాడబద్దలైపోయిన వారు ఉన్నారు. బైబిల్లో ఉన్నారండి. వాడబ్రద్దలైపోయిన వారున్నారు. ఎవరంట వాడబద్దలైపోయిన వారిలో ఉన్నారు? 20వ వచనం చెప్పాడు. ఇంతకీ వాడబద్దలవటం అంటే ఏమిటి? మనస్సాక్షిని త్రోసివేయటమే. ఏ మనస్సాక్షి? 18లో చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18. మంచి మనస్సాక్షి. ఆ మంచి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయములో బ్రద్దలైపోయిన వారు ఉన్నారు. వారిలో ఎవరెవరు? హుమనైను అలెగ్జాంద్రును ఉన్నారు. వారిలో హుమనైను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో కొందరు ఎలాంటి వారు ఉన్నారో చాలా స్పష్టంగా తేటగా చెప్పాడు. నిజమే, నేటి దినాలలో కొందరు ఇలాంటి వారి వలన విశ్వాసం విషయములో వాడబద్దలైపోయిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నిజమేనండి. హెబ్రీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం, విశ్వాస విషయములో దుష్ట హృదయం, ఎవరైతే విశ్వాసము లేకుండా దుష్ట హృదయం కలిగిన వారుగా ఉంటారో వారి వాడ కూడా బ్రద్దలైపోయింది అని చెప్పొచ్చు. అలాగునని తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో విశ్వాస భ్రష్టులు, వీళ్ళెవరంటే చూడండి, కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ, మోసపరచు ఆత్మలయందు, దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. వీరేం చేస్తారు? 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు, చూశారా, వేషధారులు అన్నారు, దయ్యముల బోధయందు లక్ష్యముంచేవారన్నారు, విశ్వాస భ్రష్టులు అన్నాడు, అబద్ధికులు అన్నాడు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారన్నాడు, వివాహాన్ని నిషేధించేవారన్నాడు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే వాడబద్దలైన వారు. అలా చెప్తున్నా, వేషధారణ, మోసపరచు ఆత్మలు, దెయ్యముల బోధ, విశ్వాస భ్రష్టత్వం, అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు, వివాహము నిషేధించేవారు. 7 ఉన్నారు ఇక్కడ. 7 ఉన్నారు. లెక్కేశారా? మీరు లెక్క వేయరులేండి, మీ లెక్క ఏ వేరు కదా, మీరు ఇలా లెక్కేసుకోరు. మీరు ఈ లెక్కలు వేరు, మీ లెక్క వేరు. మందెంతసేపు లెక్క లెక్క లెక్క. ఏ లెక్క? ఇదిగోండి ఈ లెక్క మీకు కదా, ఈ లెక్క చూశారా? ఈ లెక్క మీకు, ఈ లెక్క, ఈ లెక్క చూడండి. వేషధారులు అన్నాడు, మోసపరచు ఆత్మలు అన్నాడు, దెయ్యముల బోధ అన్నాడు, విశ్వాస భ్రష్టులు అన్నాడు, అబద్ధికులు అన్నాడు, వాత వేయబడిన మనస్సాక్షి అన్నాడు, వివాహమును నిషేధించేవారు అన్నాడు. వీళ్ళందరూ కూడా విశ్వాస విషయములో బ్రద్దలైపోయిన స్థితి అన్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:8లో పౌలు చాలా వివరంగా చెప్పాడు. వాడకు పోలుస్తూ చెప్పాడండి. 3:8లో ఏం చెప్పాడు? 2వ పత్రిక
3:8 వారు ఎదిరించిరి అనే మాట చూస్తాం. సరే, 6:21 వారు తప్పిపోయిరి అని చూస్తాం. తప్పిపోయిరి. సరే, ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, మన విశ్వాస విషయములో మన వాడ బ్రద్దలైపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. భద్రంగా కాపాడుకోవాలి. ఏమండి, దేవుడు మనలను కాపాడుతాడు, మనమేమో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతేనా కాదా? దేవుడేమో మనల్ని కాపాడాలంటే మనము మన విశ్వాసాన్ని కాపాడాలి. దేవుడు ఎవరిని కాపాడుతాడు? విశ్వాసులను కాపాడును అన్నాడు. అన్ని వచనాలు చాలా గుర్తొస్తున్నాయి. దేవుడు ఎవరిని కాపాడుతాడు? విశ్వాసులను కాపాడుతాడు. కీర్తన 31:23. కీర్తన 31:23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును అన్నాడు. యెహోవా విశ్వాసులను కాపాడు. మరి మనమేం కాపాడుకోవాలి? మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అంతే కదండి. ఆయన విశ్వాసులను కాపాడుతాడు, మనమేమో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనమేమో మన హృదయాన్ని కాపాడుకోవాలి. మనమేమో మన అవయవాలను కాపాడుకోవాలి. అలాంటి సమయములో ఎలాంటి శోధన వచ్చినా ఆ శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను అన్నాడు. శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను అన్నాడు దేవుడు. నిజమే, శోధన కాలములో ఆయన మనలను కాపాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా దైవలేఖనంలో వ్రాయబడిన మాటలను బట్టి మనము అర్థం చేసుకోవలసింది, శోధన కాలములో మనము కాపాడబడగలుగునట్లుగా మనలను మనము ఎంతో జాగ్రత్త చేసుకోవలసిన అవసరత ఉన్నది అని మనము చూస్తున్నాం. మన ప్రియ ప్రభు మనలను కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడు? శోధనా కాలములో. ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుందో చెప్పరు. దేవుడు మనలను శోధనా కాలములో కాపాడుతాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంది. అవునా కాదండి? శోధనా కాలములో కాపాడుతాడు అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎలాంటి శోధనలు ఎదురైనా అట్టి శోధనా కాలములో మన ప్రభు కాపాడుతాడు. 3వ అధ్యాయం 10వ వచనములో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో శోధింపబడినను శోధన గడియ అన్నాడు అక్కడ పుట్టినోట్లో కదా. శోధన గడియలో నేనును నిన్ను కాపాడేదను అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పౌలు జీవితాన్ని గుర్చిన, ప్రయాణాన్ని గుర్చిన సంగతులు వింటున్నప్పుడు ప్రభువు పౌలును కాపాడాడు. పౌలు ఆ ప్రజలను కాపాడడానికి చూచాడు. మరి మనం కూడా కాపాడుకోవాలిగా. మనమేం కాపాడుకోవాలి? మన మనస్సాక్షిని, మన విశ్వాసమును కాపాడుకుంటే దేవుడు మనలను కాపాడతాడు. కనుక దేవునిచే కాపాడబడేవారిగా
మనం ఉండాలి అనంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. హుమనైనులాగా, అలెగ్జాంద్రులాగా విశ్వాస విషయంలో వాడబద్దలైపోయినట్టుండకూడదు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా మనం చేస్తే మనలను మనము కాపాడుకున్నట్లే. నోవాహు దేవుడు చెప్పినట్లుగా చేశాడు కాబట్టి నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అవునా కాదండి? కాబట్టి ఈవేళ దేవుడు చెప్పినట్లు మనలను మనము కాపాడుకోవాలి. కృత నిబంధన ప్రకారంగా మనం విశ్వాసాన్ని కాపాడుకుంటే విశ్వాసులను దేవుడు కాపాడుతాడు. అంతే కొంతకాలానికి పాఠం. ఈ యొక్క చెప్పిందయింది. భద్రంగా కాపాడుతాడు. కొంతకాలానికి ఎంత గొప్ప మాట. యెఫ్తాకు కాబట్టి ప్రభునందు ప్రియులారా, యెఫ్తాకు జీవము వివాహమైంది. గల దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించండి. మీరును కాపాడబడవలెనని ఆశ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. నిజంగా ఇన్ని శోధనల మధ్య, ఇన్ని శ్రమల మధ్య పౌలు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అదే కదండి ఆయన జీవిత అంతంలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసుగా మీకు? తిమోతికి వ్రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 7, 8 వచనాల్లో నేను నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఏం కాపాడుకున్నాడండి? నా విశ్వాసమును కాపాడుకొంటిని అన్నాడు. నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. అవునా కాదా? ఎన్ని శోధనలు ఎదురై, ఎన్ని ఇబ్బందులు ఎదురైన, ఎన్ని ఇరుకులు ఎదురైనా ఏం కాపాడుకున్నాడు? విశ్వాసమును కాపాడుకున్నాడు. కాపాడుకున్నాడు. పౌలు వారందరినీ 276 మంది వాడలో ఉన్నారు. వారుగాక ఖైదీలున్నారు. వారుగాక వాడ నావికులున్నారు. వాడ పనివారున్నారు. మొత్తం ఇంతమందిని కాపాడగలిగే జ్ఞానాన్ని దేవుడు పౌలుకిచ్చాడు. ప్రభు పౌలు విశ్వాసాన్ని బట్టి తనతో ఉన్న వారిని అందరినీ దేవుడు కాపాడాడు. అవునా కాదా? ఈరోజు మనలను మనము కాపాడుకోవాలి. మనతో ఉన్న వారిని అందరినీ మనము కాపాడగలిగేటట్లు మనము ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. అలాగు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింప చేయండి. ఆ రోజు వారు ఎలాగున కాపాడుకోగలిగారు, వారి విశ్వాసాన్ని లేక పౌలు విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నాడో దానిని బట్టి మీరు ఎలాగూ కాపాడారో మేము వింటున్నాం. మా ప్రభువా, ప్రతి విషయంలో మీకెంతో మహిమకరంగా మేము జీవించడానికి మమ్మును మీరు సిద్ధపరచమని తోడై ఉంటారని, ప్రార్థన అవసరతలు కలిగిన ప్రతి వారి ప్రార్థన అవసరతలు తీర్చి మేలు కలిగిస్తారని, మా ముందున్న సేవ ఆయా స్థలాల్లో ఈ నెలలో జరుపవలసిన సేవకుల సదస్సులు మీ మహిమార్థమై జరిగించమని, వాటికి కావలసిన వాటినన్నింటినీ సమకూర్చి మహిమ పొందుతారని కోరుచు మా ప్రభువు మా రక్షకుడునైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పిల్లలమైన మన జీవితంలో తప్పనిసరిగా కాపాడుకోవలసిన వాటిని కాపాడుకుంటే దేవుడు మనలను కాపాడుతాడు.